ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ద్వారకా తిరుమల గ్రామ పంచాయతీలో సెక్రటరీగా పనిచేసిన లంకరపల్లి వెంకటేశ్వరరావు గ్రేడ్ 1 సెక్రటరీ వారి అవినీతికి పాల్పడుతున్నాడని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ అముక్త స్పందనలో ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ఆర్టీఐ 2005 ద్వారా అవినీతికి సంబంధించిన సాక్ష్యాధారాలు కావాలంటూ అర్జీ పెట్టుకుని సుమారు 7 నెలల నుంచి ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగటమే గాని తమకు ఎటువంటి పత్రాలు అందజేయలేదని వాపోయారు. ఏలూరు డిపిఓ కార్యాలయం ఎదుట మీడియా ముఖంగా తెలిపారు. సుమారు ద్వారకా 1,30,00,000 వరకు అవినీతి జరిగిందని అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా కోరారు. పబ్లిక్ ఫండ్స్ అనేది ఎంక్వైరీ ఇచ్చానండి. ఈ రెండు రిపోర్ట్స్ దాని నిమిత్తం చెప్పండి ఇప్పుడు వాళ్ళకి ఒక పక్కన వర్షాలు పడ్డాయి, తెనానికి ఇంటి పన్ను వాటర్ పంపించారండి. ఇమ్మని ఎంతమంది వెళ్ళి అడిగినా ఎవరు అవి కూడా 50 సంవత్సరాల క్రితం షెడ్ అండి అది. అక్కడ మైనింగ్ చేసి మొత్తం దానికి ఇలా కొత్తగా కట్టినట్టు మిస్యూజింగ్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ గురించి మేము ద్వారకా తిరుమల పంచాయతీలో జరిగిన అవినీతి గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. జనవరి 29వ తారీఖున కలెక్టర్ గారికి పర్సనల్ గా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ స్పందనలో కంప్లైంట్ జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు దీన్ని డిపిఓ గారికి ఫార్వర్డ్ చేశారు. ఆర్డీఓ గారికి డిపిఓ గారికి ఫార్వర్డ్ చేశారు. తర్వాత డిపిఓ గారు విచారణ చేయగా డిపిఓ గారు డిఎల్పిఓ గారు చెప్తే ఒక 2 months దాకా ఇది ఎంక్వైరీ జరిగిందండి. ఇది నేను ఇచ్చాను కంప్లైంట్ అనేది మిస్యూజింగ్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ అనే ఎంక్వైరీ మీద. వార్డ్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా దీని గురించి చెప్పాలి. ఇందులో మెయిన్ గా ఎమ్మెల్యే గారికి నేను ఈ రిపోర్ట్ గురించి చెప్తే తలారి వెంకటరావు గారి గురించి ఇది చెప్తే అమ్మాయి ఇప్పుడు నేను ఇక్కడ లేను, వెళ్ళిపోయాను, ఇప్పుడు కొత్తగా మేడం అపాయింట్ అయ్యారు, ఆ మేడం ని కన్సల్ట్ చేయమని ఇదంతా ఏంటి అని చెప్పేసి మళ్ళీ నేను టీపీఓ గారిని అడిగితే మేము ఎంక్వైరీ ఫినిష్ చేసామమ్మా, మళ్ళీ మీకు రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగిందండి. నేను కోరుకునేది ఒకటే అండి, ద్వారకా తిరుమల అనేది ఒక పుణ్యక్షేత్రము, అది వెంకటేశ్వర స్వామి క్షేత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామి సొమ్ములు ఎవరైతే తిన్నారో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లెక్క అప్పి చెప్పి తీరాల్సిందే. ద్వారకా తిరుమల అభివృద్ధి చేయడానికి రూపాయి కూడా లేదండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చాలా మంది బెదిరింపు కాల్స్ చేశారు, అదన్నారు ఇదన్నారు, కానీ ఎక్కడా నేను ఎప్పుడు లేవలేదండి. నాకు ఎంక్వైరీయే కంప్లీట్ అవ్వాలి, నాకు ఏది ఉన్నా రిటర్న్ ప్రూఫ్ గానే కావాలని అలాగా స్ట్రాంగ్ గా నిలబడి ఇన్ని రోజుల నుంచి మా ఊరి గ్రామ పెద్దల ద్వారా నేను దీన్ని పూర్తిగా కంప్లీట్ చేయడం అని జరిగిందండి. ఎవరు చేయడం అయినా సరే ఇది ఏది బయటకు వెళ్ళాలన్నా ద్వారకా తిరుమల సెక్రటరీ లంకలపల్లి వెంకటేశ్వర ద్వారానే బయటకు వెళ్ళాలండి. ఇందులో స్కామర్ చాలా మంది ఉన్నారండి, ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో 20 సెంట్లు అనేది ఇవ్వడం జరిగిందండి. అది కూడా ద్వారకా తిరుమల వాసులు కాకుండా కామరకోట్ల నివాసులైన వాళ్ళకి 20 సెంట్లు ప్రభుత్వ భూమి ఎలా ఇస్తారండి? దానికి అదే కాకుండా ద్వారకా తిరుమల పంచాయతీ అధికారి దానికి ఇంటి పన్ను రసీదు కానీ వాటర్ పన్ను రసీదు కానీ ఇవ్వడం జరిగింది. అది న్యూ ట్యాక్స్ పేయింగ్ దాంట్లో కూడా వచ్చిందండి. ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. దాని ద్వారా మేము అడిగితే కూడా ఎటువంటి స్పందన లేదు. డిపిఓ గారు ఎంక్వైరీ మొత్తం కంప్లీట్ అయ్యింది, మీరు ఇలా రిపోర్ట్ పెడితే మేము ఇస్తామనడం జరిగిందండి. కానీ గత 9 నెలల నుంచి అక్టోబర్ నుంచి ఇప్పుడు దాకా దీని గురించి నిరంతరం మేము పోరాడుతూనే ఉన్నామని, ప్రతి రోజు మేము ఎంక్వైరీ గురించి దాని గురించి వెళ్తాం. ఇంతకు ముందు ఎప్పుడు మాకు స్పందన లేదు, కానీ ఇప్పుడైనా